ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది? ఇది ఎంప్లాయీస్కిచ్చే ఒక బెనిఫిట్, ఒక సౌకర్యం అనుకుంటాం కదా. కాని ఒక్క నిమిషం ఆగండి. అదే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అనే ఐడియా ఒక కంపెనీ బతకడానికి, పోటీలో నిలబడటానికి ఒక పవర్ఫుల్ స్ట్రాటజీగా మారితే అదెలా సాధ్యం? ఈరోజు మనం దాని గురించే క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడున్న బిజినెస్ ప్రపంచాన్ని ఊహించుకోండి. అదొక పెద్ద తుఫాన్ లాంటిది. నిన్న సక్సెస్ అయిన ఫార్ములాలు ఇవాళ అస్సలు పనిచేయడం లేదు. అంతా గందరగోళం. ఈ కొత్త ప్రపంచంలో ముందుకెళ్లడం అటుంచి జస్ట్ అలా నిలబడటమే ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. ఈ కొటేషన్ చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ కదా. ఒకప్పుడు ఫోటోగ్రఫీ అంటేనే కోడాక్. అలాంటి కంపెనీ టైంకి తగ్గట్టు మారనందుకే కనుమరుగైపోయింది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మార్పు అనేది మన ఇష్టం కాదు, అది కంపల్సరీ. మారకపోతే మనుగడలేదు. అసలు ఇంత కన్ఫ్యూషన్కి, ఇంత అనిశ్చితికి కారణమేంటి? ఇక్కడ చూడండి, 4 ముఖ్యమైన పాయింట్సున్నాయి. ఫస్ట్, టెక్నాలజీ రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. మన ఫోన్ల దగ్గర్నుంచి గ్లోబల్ కనెక్టివిటీ వరకు అన్నీ మారిపోయాయి. రెండోది, కస్టమర్లు. వాళ్ళిప్పుడు చాలా స్మార్ట్, వాళ్ళ డిమాండ్స్ కూడా పెరిగాయి. ఇక మూడోది, ఊబర్, ఎయిర్బిఎన్బి లాంటి కొత్త బిజినెస్ మోడల్స్. ఇవి మార్కెట్ రూల్స్నే తిరగరాస్తున్నాయి. ఈ 4 ఫోర్సెస్ కలిసి బిజినెస్ వరల్డ్ని ఒక కుదుపు కుదిపేస్తున్నాయన్నమాట. సరే, ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కోవడానికి కంపెనీలు ఏం చేస్తున్నాయి? చాలా కంపెనీలు ఒక దారిని ఫాలో అవుతున్నాయి. కానీ అది కరెక్ట్ దారేనా? ఆ దారిలో ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాత పద్ధతిలో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే ఏంటి? సింపుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా పార్ట్ టైం జాబ్స్ ఇలాంటివి. దీన్ని ఎలా చూసేవాళ్లంటే, ఇది ఎంప్లాయీస్కిచ్చే బెనిఫిట్. సో కంపెనీకి ఇది ఒక ఎక్స్ట్రా ఖర్చు అంతే. ఈ బార్ చార్ట్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెబుతోంది. 2011లో చేసిన ఒక సర్వేలో ఫ్లెక్సిబిలిటీ గురించి బిజినెస్లో ఏమనుకున్నాయో తెలుసా? ప్రొడక్టివిటీ పడిపోతుంది, కస్టమర్ సర్వీస్ దెబ్బతింటోంది, కాస్ట్స్ పెరిగిపోతాయి, ఇలాంటి భయాలు. అందుకే వాళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఒక అవకాశంలా కాకుండా ఒక పెద్ద తలనొప్పిలా కనిపించింది. ఓకే, ఇప్పటిదాకా ప్రాబ్లం చూసాం కదా. ఇప్పుడు అసలు సిసలు సొల్యూషన్ వైపు వద్దాం. ఇక్కడే ఎజిలిటీ మైండ్సెట్ అనే ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఇది ఫ్లెక్సిబిలిటీకి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఈ స్లైడ్ డిఫరెన్స్ చాలా క్లియర్గా చూపిస్తోంది. లెఫ్ట్ సైడ్ ఏముంది? ఫ్లెక్సిబిలిటీ అంటే ఎంప్లాయీ బెనిఫిట్, కంపెనీకి కాస్ట్. రైట్ సైడ్ ఏముంది? ఎజిలిటీ. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ, కంపెనీకి విలువను తెచ్చిపెట్టే ఒక ఇంజిన్. అంటే ఇది జస్ట్ ఎప్పుడు పని చేయాలి, ఎక్కడ నుంచి పని చేయాలి అనే దాని గురించి కాదు. ఇది బిజినెస్ని నడిపించే ఒక పవర్ఫుల్ ప్లాన్. సో వర్క్ఫోర్స్ ఎజిలిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక ఆర్గనైజేషన్ తన టీంని 4 రకాలుగా వాడుకోగలగడం. అవేంటంటే, టైం అంటే ఎప్పుడు పనిచేస్తారో, లొకేషన్ అంటే ఎక్కడ్నుంచి పనిచేస్తారు, రోల్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా సోర్స్ అంటే ఎవరు పని చేస్తున్నారు, పర్మనెంట్ ఎంప్లాయీజా, కాంట్రాక్టర్లా. ఈ 4 విషయాల్లో ఫ్లెక్సిబుల్గా ఉండటమే ఎజిలిటీ. ఈ ఎజిలిటీ ఐడియా వినడానికి చాలా బావుంది, అంతా ఓకే. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, దీనివల్ల కంపెనీకి డబ్బుల పరంగా ఏమైనా లాభం ఉందా? జస్ట్ మాటలేనా, లేక నంబర్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు మనం ఆ డేటానే చూడబోతున్నాం. అవును, అసలు పాయింట్ ఇదే. ఎజిలిటీ వల్ల నిజంగా ఎంత లాభం వస్తోంది, ఎంత ఆదా అవుతోంది? దానికి సమాధానం ఈ నెంబర్లో ఉంది. మెకిన్సీ రీసెర్చ్ ప్రకారం ఆల్రెడీ ఎజైల్ పద్ధతులు వాడుతున్న కంపెనీలు వాళ్లకు తెలియకుండానే వాళ్ల వర్క్ఫోర్స్ కాస్ట్లో 3 నుంచి 13% వరకు వాల్యూ క్రియేట్ చేస్తున్నాయట. ఒక్కసారి ఆలోచించండి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా జస్ట్ పనిచేసే పద్ధతి మార్చడం వల్లే ఇంత బెనిఫిట్. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఇదే పద్ధతుల్ని ఇంకా బాగా ఒక స్ట్రాటజీతో అప్లై చేస్తే అదనంగా ఇంకో 3 నుంచి 7% వాల్యూని పొందొచ్చట. అంటే చాలా కంపెనీలు ఇప్పటిదాకా జస్ట్ ఐస్బర్గ్ పైనున్నదాన్నే చూస్తున్నాయి. అసలైన బెనిఫిట్ ఇంకా కిందే దాగి ఉంది. సరే, ఈ వాల్యూ అంతా ఎక్కడ్నుంచొస్తోంది? ఈ చార్ట్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. మనం సాధారణంగా ఏమనుకుంటాం? ప్రొడక్టివిటీ పెరిగి ఉంటుంది, లేదా మంచి ఎంప్లాయీస్ దొరికుంటారు అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, బిగ్గెస్ట్ చంక్ ఏకంగా 26% ఎక్కడ్నుంచి వస్తుందంటే, డిమాండ్కి తగ్గట్టు వర్క్ఫోర్స్ని సరిగ్గా అడ్జస్ట్ చేయడం వల్ల. అంటే రైట్ టైంలో రైట్ పనికి రైట్ నంబర్ ఆఫ్ పీపుల్ని పెట్టడమే అసలు గేమ్ చేంజర్. ఇప్పటిదాకా మనం వాట్ అండ్ వై చూశాం. ఎజిలిటీ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్
అని తెలుసుకున్నాం. ఇప్పుడు హౌ అంటే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఎజిలిటీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ 5 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. నంబర్ 1, దీన్ని హెచ్ఆర్కి వదిలేయద్దు. బిజినెస్ లీడర్సే దీన్ని ఓన్ చేసుకోవాలి. నంబర్ 2, కంపెనీకి ఏం కావాలో, ఎంప్లాయీస్కి ఏం కావాలో అర్థం చేసుకోవాలి. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. నంబర్ 3, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది ఇక్కడ పనిచేయదు. ప్రతి టీంకి తగ్గట్టు ప్లాన్ మార్చుకోవాలి. నంబర్ 4, చిన్న మార్పులు కాదు, పెద్దగా ఆలోచించాలి. అవసరమైతే మొత్తం ఆపరేటింగ్ మోడల్నే మార్చాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్ 5, ఈ కొత్త వర్క్ఫోర్స్ని లీడ్ చేసే మేనేజర్లకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఫైనల్గా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అజిలిటీ అనేది ఏదో ఒక కొత్త వర్కింగ్ స్టైల్ కాదు. ఇది పోటీలో గెలవడానికి ఒక పవర్ఫుల్ వెపన్. లైడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ నుంచి ఆండ్రూ బెస్టర్ ఏమన్నారంటే, ఎజిలిటీ అనేది ఏదో ఉంటే బాగుంటుంది అనే విషయం కాదు, అది మిషన్ క్రిటికల్. అంటే అది లేకపోతే బతకలేము. స్పీడ్గా మారకపోతే బిజినెస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అంత సీరియస్ విషయం ఇది. సో మనం ఈరోజు డిస్కస్ చేసిందంతా మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఒక ఆర్గనైజేషన్ మైండ్ సెట్ ఇంకా పాత ఫ్లెక్సిబిలిటీ దగ్గరే ఆగిపోయిందా, లేక ఫ్యూచర్కి అవసరమైన ఎజిలిటీ వైపు అడుగులు వేయడానికి రెడీగా ఉందా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఆ ఆర్గనైజేషన్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. Please do subscribe.